అమరావతిలో భూముల ధరలకు రెక్కలొచ్చేసాయి. మళ్ళీ రియల్ భూమి అందుకుంది. 2015 తరహాలో 2025లో వాతావరణం వచ్చేసింది. ఈ వాదన ఒకవైపు. అబ్బే అమరావతిలో ఏం లేదు, ఇప్పట్లో ఎవరు ఇక్కడ డబ్బులు పెట్టరు, ఇక్కడ భూముల ధరలు ఇప్పట్లో పెరిగే ప్రసక్తే లేదన్న వాదన మరోవైపు. అసలు ఇంతకీ అమరావతి రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది? ప్రస్తుతం అమరావతిలో ఎక్కడ చూసినా ఈ రియల్ ఎస్టేట్ హడావుడి కనిపిస్తుంది. మూసివేసిన ఆఫీసుల దుమ్ము దులుపుతున్నారు, సరిహద్దు రాళ్లకు రంగులు వేస్తున్నారు, కొత్తగా ఫ్లెక్సీలు జెండాలు కడుతున్నారు, భూమిని చదును చేస్తున్నారు, మార్కెటింగ్ సిబ్బందిని నియమిస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల నుంచి, అంటే తెలంగాణ విడిపోతే రాజధాని ఎక్కడా అనే ప్రశ్న నుంచి మొదలు, ఫలానా చోటు రాజధాని అనే మాటలు, అసెంబ్లీలో చంద్రబాబు రాజధాని ప్రకటన, మోదీ శంకుస్థాపన, 2019 ఎన్నికల ముందు అమరావతిలో జగన్ కొత్త ఇంటి నిర్మాణం, ఆ ఎన్నికల తర్వాత జగన్ 3 రాజధానుల ప్రకటన, తిరిగి 2024లో చంద్రబాబు గెలుపు, ఇలా ప్రతి అంశం వల్ల ప్రభావితమైంది అమరావతి రియల్ ఎస్టేట్. ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోకి వచ్చాక ప్రైసెస్ అయితే అమాంతం అయితే పెరిగినాయి, అదైతే నిజం. ఇప్పుడైతే ఆల్ టైమ్ హైలో ఉంది. కానీ ఈ ప్రైసెస్ సస్టైన్ అవుతాయా అవ్వవా అనే క్వశ్చన్కి వచ్చినప్పుడు మాత్రం జనరల్ పబ్లిక్ కానీ ఇప్పుడు లేదా నా వరకు చూసుకున్నా సరే మనం నెక్స్ట్ 4 years తర్వాత ఉండాల్సిన ప్రైస్ ఆల్రెడీ అది ఫౌండేషన్ లాగా ఇప్పుడు బెంచ్ మార్క్ లాగా సెట్ చేసేసారు. ఇప్పుడు వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు ₹1 పెట్టుబడి పెట్టి కొనుక్కున్న వాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేయాల్సిన వాళ్ళు కానీ ఎంతో ధైర్యంతో ముందుకు వస్తున్నారు. ఫస్ట్ చంద్రబాబు గెలిచినప్పుడు ధర దీనికన్నా ఎక్కువగా ఉన్నాయి. అసలు భూమి కొనే పరిస్థితుల్లో సగటు మానవులు లేరు వాస్తవంగా. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత గత అంతకుముందున్న చంద్రబాబు గెలిచిన ప్రభుత్వం ఆ రేట్లకి ఇప్పుడు రేటు కొంటున్నాము. ముందుకు బయర్స్ ముందు కదిలి వచ్చారు అందరూ కూడా. రేట్ అప్రిసియేషన్ అనేది సిఆర్టీఏ పరిధిలో స్థలం ఎక్కడ ఉంది, అక్కడ భవిష్యత్తులో అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఈ రంగాన్ని దగ్గర నుంచి పరిశీలించేవారు చెబుతున్నారు. ఈరోజు ఇక్కడ ₹1 పెట్టుబడి పెట్టుకునే వాళ్ళకి కనీసం ఒక 6 నెలలన్నా 1 year అతను కనుక ₹1 పెట్టుబడి పెట్టి అతను ఆగగలిగితే ఖచ్చితంగా వస్తాయి. నెల రోజుల్లో 2 నెలల్లో అమ్మడం అనేది అది మరీ దురాశ దుఃఖానికి చేటయ్యి. కాకపోతే కోర్ క్యాపిటల్లో కొంటావా అవుట్ ఆఫ్ ది కోర్ క్యాపిటల్లో కొంటావా అనేది నీ బడ్జెట్ బట్టి నీ అలొకేషన్ బట్టి ఉంటుంది. బయట కొంటే ఏంటంటే అదే మీరు అన్నట్టు అవుటర్ రింగ్ రోడ్డు ఇలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ అన్నీ సో ఓన్లీ వెన్ ది ఫాల్ ఇన్ టు ప్లేస్ ఈ ప్రైస్ అప్రిసియేషన్ ఉంటుంది. కోర్ క్యాపిటల్లో కొన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు హైకోర్టు కానీ నుంచి అన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతున్నాయి. స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడే విత్ ఇన్ 2 years or 3 years they'll see the appreciation. ఇప్పుడు యాక్చువల్గా పొలాలు ఎవరు కొనట్లేదు. కొనే రేంజ్లో అయితే ఎక్కడ అమరావతి కానీ చుట్టుపక్కల కానీ ఓఆర్ఆర్ పరిధిలో కానీ అసలు కొనే రేంజ్లో పొలాలు లేవు. కొన్నా సరే అది అంటే ఏ రకంగా ఫినాన్షియల్స్ చూసినా సరే అది వర్కౌట్ అవ్వదు ఎవరికి. ఈ రోజున ఎవరైనా కొనగలరు అంటే ఒక ప్లాట్ కొనుక్కోగలరు. అది కోర్ క్యాపిటల్ అయితేనో ఎల్పిఎస్ అంటే రైతులకు ఇచ్చిన ప్లాట్స్. ఈ బయట అవుట్ ఆఫ్ ది కోర్ క్యాపిటల్ అయితే కనుక ప్రైవేట్ వెంచర్స్ ఉంటాయి, సిఆర్డీ అప్రూవ్డ్, దాంట్లో కొనుక్కుంటే ఆ చుట్టుపక్కల వచ్చే రేపొద్దున డెవలప్మెంట్స్ బట్టి అది పెరుగుతుంది. ఇప్పుడు ఇమీడియట్గా మళ్ళీ ఇంకో 2 times పెరుగుతాయంటే అది మనం గ్యారంటీగా మనం చెప్పలేము. డెఫినెట్గా అయితే ఇప్పుడు వరకు పెరిగింది. ఇక నుంచి కూడా ఒక అమరావతి కాదు చుట్టుపక్కలంతా కూడా గుంటూరు, విజయవాడ, మంగళగిరి అన్ని ఏరియాలు కూడా పెరుగుతానికి అవకాశం ఉంది. ఇప్పుడు చాలా చోట్ల పెరుగుతున్నాయి కూడా. ఇవన్నీ వర్క్స్ ముందుకు వెళ్తూ ఉంటే అన్ని మంచి యూనివర్సిటీస్ వచ్చినాయి. మెయిన్ ఎడ్యుకేషన్ హబ్ లాగా వస్తుంది. అదే సందర్భంలో పెట్టుబడి పెట్టేవారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో మాదిరి దుందుడుకుగా కాకుండా వ్యూహాత్మకంగా వెళుతున్నారు. ఇప్పుడైతే కొంచెం వెయిట్ అండ్ సీ గేమ్లు అని నడుస్తుంది. అన్లెస్ అంటే బాగా సర్ప్లస్ ఉండి ఎఫ్లూయెంట్ పీపుల్ ఆ క్రీమ్ తప్పితే నార్మల్ అంటే రిస్క్ చేద్దాం అనుకునే యాటిట్యూడ్ అయితే ఇప్పుడు ఎవరు రావట్లేదు. ఇప్పుడంతా కన్సాలిడేట్ చేసేసుకుని వాళ్ళ ఆస్తులు కానీ ఏదైనా ఇంకొంచెం అమరావతిలో కూడా మనకు ఉంటే బాగుండు అన్న వాళ్ళే వస్తున్నారు. కానీ నా దగ్గర ఉన్న లోన్లు పెట్టి లేదా రూపాయి కూడబెట్టిన డబ్బు తీసుకొచ్చి అలాగైతే ఎవరు రావట్లేదు. అంటే ఈ టైంలో అందరూ వెయిట్ చేస్తున్నారు. అప్పుడు ఫుల్గా వచ్చారు, కొంచెం రీచబుల్ బడ్జెట్లో ఉంది. అలాగే ఈ రోజు కొనపోతే ఇంకెప్పటికీ అమరావతిలోకి మనం ఎంటర్ అవ్వలేమని భయం కూడా ఉంది ఆ రోజు జనాలకి. ఈ రోజు ఏంటంటే చాలామంది అన్ని డెవలప్మెంట్ జరిగాక అవసరమైతే ఇంకో 10,000 ఎక్కువైనా సరే ఆ రోజు కొనుక్కుందాము. మొన్న ఈ మధ్య కొంతమంది నాయకులు నన్ను అడిగారు, ఎలా ఉంది ఏంటి మనం కొనుక్కుంటే ఎట్లా ఉంటుందని. అంటే ఇప్పుడే కదన్నా స్టార్ట్ అవుతుంది, వర్క్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి, కొనుక్కుంటే బాగానే ఉంటుందంటే ఒక ఆయన నాకు చెప్పాడు కూడా. నేను కూడా ఇల్లు కట్టుకోవాలా, ఒక 5,000 గజాలు నాకు చూసి పెట్టని ఒక పెద్ద ఆయనే చెప్పాడు, ఒక ఎంపీ గారే చెప్పాడు.
ఇట్లా చాలామంది కొనాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. గతంలో పోల్చుకుంటే ఒకసారి ఖచ్చితంగా దెబ్బ తగిలిన వాడు ఈసారి చాలా 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 చూసి అడుగు వేస్తాడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎక్కువ మంది కొనుగోళ్ల కోసం పరిశీలన చేస్తున్నారు, కానీ వాస్తవంగా కొనుగోళ్ల సంఖ్య భారీగా పెరగలేదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన 2 ఉన్నతాధికారులు బీబీసీతో మాట్లాడారు. గతం కంటే రిజిస్ట్రేషన్లు పెరిగాయి, కానీ ఎంత శాతం పెరిగాయనేది ఇప్పటికిప్పుడు చెప్పలేమని ఆయన బీబీసీతో చెప్పారు. అయితే ఎక్కువ మంది ప్రస్తుతం అగ్రిమెంట్ స్థాయిలో వెయిట్ అండ్ సీ మోడ్లో ఉన్నారని మరో అధికారి చెప్పారు. అలాగే విజయవాడ నగరంలో ఇళ్ల అమ్మకాలు భారీగా పెరగలేదని మరో వ్యాపారి బీబీసీకి చెప్పారు. మొత్తంగా ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ వారు మోదీ సభపై ఆసక్తిగా ఉన్నారు. ఆ తరువాత అమ్మకాలు పెరుగుతాయని ఆశతో ఉన్నారు. ఒక మోస్తరుగా జరుగుతుంది. రేపు మోదీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా స్పీడ్గా జరిగింది, మార్కెట్ ఇంకా స్పీడ్గా డెవలప్ అయింది.